తెలంగాణ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో సీఎం రేవంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఏంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆమె వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. బలవన మరణానికి కారణాలు ఇంకా తెలియరావడం లేదు. ఎమ్మెల్యే దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. ఆమె 2 రోజుల నుంచి స్కూల్కి వెళ్లడం లేదు. అయితే ఎమ్మెల్యే ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన భార్య కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. రూపాదేవి మృతదేహాన్ని పోలీసులు కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే చనిపోయే ముందు భార్య ఎమ్మెల్యేకి ఫోన్ చేసినట్లుగా గుర్తిస్తున్నారు.